అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ స్టేట్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ ఎవరు ముట్టుకుంటే వాళ్ళు మస్ అయిపోయే సిచ్యువేషన్ లో మంచి హీట్ మీద రన్ అవుతున్నటువంటి టాపిక్ ఇది. ఇది కంప్లీట్లీ నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాలకు కానివ్వండి, పార్టీకి కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు. క్లియర్లీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో పాజిటివ్ వెతుకుతాను. ఈ అంశంలో కూడా నాకు ఒక పాజిటివ్ అంశం కనిపించింది. దీన్ని కొంచెం మీ దృష్టిలోకి కూడా తీసుకొస్తే ఏదైనా ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఈ వేషధారణ అనే కాన్సెప్ట్ మీద, బట్టల మీద జరుగుతున్న విషయము దాని మీద మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్లీ ఇది తంబు సహజంగా చూడడానికి ఎవరికైనా ఒకేలా అనిపిస్తుంది జనరల్ గా. బట్ ఎక్కడో ఒక రేఖతో వేరొకరితో మన తంబు ఏకీభవించదు. ఏదో ఒక రేఖలో ఉన్నటువంటి మార్పుతోటి ప్రపంచంలో ఏ వ్యక్తికి ఒకే తంబు ఇంప్రెషన్ ఉండదు, ఒకేలా ఉండదు. అలాగే మనుషుల జీవితాలు కూడా ఏ ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకేలా ఉండవని నేను బలంగా నమ్ముతా. ఎక్కడో ఒక కోణంలో ఏదో ఒక అంశంలో మన జీవితం వేరే వాళ్ళ జీవితంతో ఖచ్చితంగా విభేదిస్తుంది, ఒకేలాగా ఉండదని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను క్లియర్లీ. అలాగే ఈరోజు వేషధారణ విషయానికి వస్తే ఎవరి అవసరాలు, పరిస్థితులు, ఉపాధి మార్గాలు, పోటీతత్వం ఇలాంటి ఎన్నో అంశాలు వారి వేషధారణని డిసైడ్ చేస్తాయని కూడా నేను నమ్ముతాను క్లియర్లీ. ఎందుకంటే నేను మార్కెటింగ్ లో మేనేజర్ గా, సేల్స్ కన్సల్టెంట్ గా ఉన్నప్పుడు జీన్స్ టీషర్ట్లు వేసేదాన్ని. అది అప్పుడు మాకు వృత్తి యూనిఫామ్, అది మాకు తప్పదు. తర్వాత మేనేజర్ గా వచ్చాక జీన్స్ టీషర్ట్లు ఎప్పుడో కంపెనీ వాళ్ళ విజిట్ ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంటే ఆ టైంలో చూడిదార్స్ ఎక్కువ వాడేదని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా శారీస్. అంటే ఇక్కడ నా ఫీల్డ్, నేను ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ నా డ్రెస్సింగ్ ని డిసైడ్ చేసింది కొన్ని సందర్భాలను బట్టి. అట్లాగే మిగతా రంగాల్లో కూడా వారి యొక్క అవసరాలు, అవకాశాలు, వాళ్ళ యొక్క ఆహార్యాన్ని డిసైడ్ చేస్తానని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. అలాగే ఇక్కడ నేను ఎవరి ఒపీనియన్ ని తప్పపట్టట్లా, ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు 100% కరెక్ట్. అటు శివాజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆయన కరెక్ట్, ఇటు అనసూయ గారు చెప్పినటువంటి విధానం ఆవిడ వెర్షన్ లో ఆవిడ కరెక్ట్, ఇటు నాగబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన అనుభవం, ఆయన వెర్షన్ లో ఆయన కరెక్ట్. ఎవరిని నేను వ్యతిరేకించట్లా. ముగ్గురు అభిప్రాయాలతో వారి యొక్క జీవన శైలి, అవసరాలు, పరిస్థితులు, పోటీతత్వం, వీటన్ని అనుభవాలు కూడా, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను డిసైడ్ చేశాయని చెప్పేసి